కూటమి ప్రభుత్వం ఏర్పడి ఇది మంచి ప్రభుత్వంగా ముందుకు వెళ్తూ సంవత్సర కాలం పూర్తయింది. ఈ ఏడాది పూర్తయ్యే లోపే మరొక సూపర్ సిక్స్ పథకంలో భాగంగా తల్లికి వందనం పథకంతో ఈరోజు అందరికీ కూడా ప్రతి ఒక్క విద్యార్థికి వాళ్ళ తల్లిదండ్రుల అకౌంట్స్లో డబ్బులు జమ చేయడం జరిగింది. చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నాము. ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చే ఆ, ప్రక్రియలో ప్రభుత్వం ముందుకు వెళ్తూ ఉంది. ఎన్నో కసరత్తులతో ఈ యొక్క పథకాన్ని కూడా ముందుకు తీసుకువెళ్తూ ఈరోజు ఇచ్చిన మాట ప్రకారమే తల్లికి వందనంలో ప్రతి ఒక్క బిడ్డకి ఈరోజు నలుగురు ఉంటే నలుగురు పిల్లలకి కూడా 15,000 రూపాయల చొప్పున ప్రతి ఒక్క పిల్లలకి వేయడం జరిగింది. ఎంతో అవహేళనగా చూసిన ఈ పథకాన్ని ఈరోజు చాలా అత్యద్భుతంగా ఇచ్చిన మాట ప్రకారమే ఇవ్వడం చాలా సంతోషకరంగా ఉంది. మరి చాలా మంది నోళ్ళు మూసుకున్నాయని నేను భావిస్తా ఉన్నాను. కానీ దీన్ని ఎలాగ కించపరచాలి, అయినా కూడా దీని మీద ఏ రకంగా బురద జల్లాలి అనే ప్రయత్నాలు ఇంకా జరుగుతూనే ఉన్నాయి, చూస్తూనే ఉన్నాము. పథకాల్లో కోతలు లేదంటే పథకాల్లో నిబద్ధత ఏ రకంగా జరిగిందో గత 5 సంవత్సరాల్లో గత పాలకుల వైఖరిని మనందరం చూసాము. అయితే అదే ధోరణితో అంతకంటే ఎక్కువ ఆలోచించలేని పరిపక్వతతో ఈరోజు ఆ ప్రభుత్వాల యొక్క నాయకులందరూ కూడా విషం జల్లే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఎంతో ఆనందంగా తల్లిదండ్రులు ఈరోజు ఉన్న పరిస్థితుల్ని దాన్ని గుడ్డిగా గమనించకుండా వీళ్ళు కళ్ళు మూసుకొని విష ప్రచారానికి ముందుకు వెళ్తా ఉన్నారు. డబ్బులు అనేవి నారా లోకేష్ గారి జోబులోకి వెళ్ళిపోతున్నాయి అని చెప్పి ఈరోజు ఆరోపణ చేస్తూ ఉన్నారు. చాలా చాలా బాధాకరం ఈ విషయము. మరి ఇచ్చిన హామీ ప్రకారం నలుగురు పిల్లలు 6 పిల్లలు ఉన్నా కూడా ప్రతి ఒక్కరికి 15,000 రూపాయల చొప్పున ఈరోజు అందరికీ వేయడం, నిష్పక్షపాతంగా తల్లి ప్రేమని అదే విధంగా కనపరిచే ప్రయత్నం ప్రభుత్వం చేస్తుంది అని అంటే ఎంత నిబద్ధత గల ప్రభుత్వం మన రాష్ట్రంలో ఉంది అని మనం ఒకసారి ఆలోచించుకోవాలి. చంద్రబాబు నాయుడు గారి ఆలోచనలు ఎప్పుడు కూడా అభివృద్ధి మీద, సంక్షేమం మీద, అదే విధంగా ఒక నిజమైన పరిపాలన మీద మాత్రమే ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారు అంటేనే ఒక భరోసా. కాబట్టి ప్రజలు ఏ తీర్పు అయితే ఇచ్చారో, ఏదైతే ఆమోదం పలికి ఈరోజు రాష్ట్రంలోకి తెచ్చుకున్నామో దానికి అనుగుణంగానే ప్రతి హామీతో ముందుకు వెళ్తూ ప్రజల యొక్క ఆదరాభిమానాలు విశేషంగా పొందుతూ ముందుకు వెళ్తూ ఉన్నాము.